బా బ్రహ్మాండంగా ఉందిరా లొకేషన్. మన మిత్రుడు ఉదయ్ గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ ఈడే కొట్టేశాడు రా. మళ్ళీ వాడరా వేద్దాం వేద్దాం. షో ఇన్నిసార్లు అయినా నాది మాత్రం షో అవ్వదురా. ఇది బోరగా ఉంది, స్టోరీ చెప్పరా. చెప్తారా చెప్పురా నువ్వు చెప్పరా చెప్పరా చెప్పరా. నార్మల్ ఆర్డినరీ రాజీ 7 చేపల కన్నా కాకుండా నీకు దమ్ముంటే ఈ 4 ముక్కలు కథ చెప్పరా. కింగ్ అంటే ట్రూ లెజెండ్, ఒంటి చేత్తో యుద్ధాన్ని గెలిచేవాడే రాజు. క్వీన్ అంటే ఝాన్సీ లక్ష్మీబాయిలా షీ కెన్ కంట్రోల్ ద ఎంటైర్ వార్. అందరినీ నవ్విస్తూ ముంచేసేవాడే జోకర్, హీ సస్పీషియస్. జాగండి ఏముందిరా, నార్మల్ సోల్జరేగా. దట్ బుల్షిట్. మీరు అనుకునే జాక్ వేరు, నాకు తెలిసిన జాక్ వేరు. ఇప్పుడు చెప్తా చూడండి రా. కూన్పేటలో నడిచేది గవర్నమెంట్ కాదు, జంగాగడి దందా. గంజాయి, మాల్, ల్యాండ్ మార్ఫింగ్ అన్నీ ఈ కూన్పేట నుంచే జరుగుతాయి. ఎక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాడో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. జంగా సర్కిల్ ఎంత పెద్దదైనా సరే బిజినెస్ డీలింగ్ మాత్రం జంగా ఒక్కడే వస్తాడు, సింహం లెక్క. చిన్న డీలింగ్ కూడా థర్డ్ పర్సన్కి తెలియకుండా చేస్తాడు. ఇంతకీ నేనెవరినో మీకు తెలియదు కదా. నా పేరు దాస్, జంగాతో డీల్ మాట్లాడడానికి వచ్చా. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే.
హియర్ ఐ గాట్ ఏ ఫిజికల్ ఎవిడెన్స్. యా ఐ టు. ఇవి కేసుకి ఏమైనా మెయిన్ లీడ్స్ కావచ్చు. సార్ యా సార్ ఇక్కడ మాకు కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. సార్ బై ద వే ఈ కేసుని ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు? అర్జున్. చాలా నటోరియస్ కేసెస్ సాల్వ్ చేస్తాడని విన్నాను. మరి ఈ కేసు దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఇన్ దిస్ కేస్. ఇంతకీ అర్జున్ సార్ ఎక్కడ? ఏదో పాత కేసులో బిజీగా ఉన్నారంట. 5 minutesలో వస్తా అన్నారు. ఏంటి ఇంకా బాడీ దింపలేదు? నువ్వు వచ్చాక దింపుదా నాగా. సరే, ఎన్ని ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అంటే 2 leads దొరికాయి, కానీ కిల్లర్ గురించి ఇన్ఫర్మేషన్. అర్జున్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాడి ఫేస్ మీద మాత్రమే డ్యామేజ్ అయింది. ఈ మస్ట్ బి అన్ ఎక్స్పర్ట్ ఆర్ ఏ సైకో. ఇక్కడ కిల్లర్ కేవలం యాసిడే యూజ్ చేయలేదు, మరి ఉచ్చపోసాడు ముఖం మీద. అర్జున్ నీకు ఒకటి చెప్పాలి, ఈ కేసులో కూడా ఒక ప్లేయింగ్ కార్డ్ దొరికింది. ఈ కేసులో కూడా అంటే ప్రీవియస్ 2 కేసుల్లో కూడా ఇలాంటివే దొరికాయి. నాకు తెలిసి ఈ 3 మర్డర్ చేసింది ఒకడే. సరే, మొత్తం 3 కేస్ బండిల్స్ నాకు పంపించు. హలో అర్జున్, 3 కేస్ బండిల్స్ నీ రూమ్ బయట ఉన్నాయి. మర్చిపోకు, రేపు మనకు 9 AM షార్ప్ మీటింగ్ ఉంది. మర్చిపోకు, రేపు మనకు 9 AM షార్ప్ మీటింగ్ ఉంది. సో ఆఫీసర్స్, ఈ మ్యాప్ వచ్చేసి కూన్పేట ఒక డిస్ట్రిక్ట్ మ్యాప్. ఈ కూన్పేట ఏరియా మాఫియా దందాకి పెట్టింది పేరు. మనందరికీ తెలుసు, కూన్పేటలో ఎప్పటి నుంచో బిల్ట్ అయినవి 2 గ్యాంగ్స్. గ్యాంగ్ 1 భాషా గ్యాంగ్. దాదాపు 30 ఏళ్ల నుంచి ఈ దందా జరుగుతుంది. ఇందులో గ్యాంగ్ 1 ఇది వచ్చేసి లోకల్ గ్యాంగ్. మెయిన్ 4 మెంబర్స్. ఇందులో భాషా గ్యాంగ్ లీడ్. ఎలా అంటే లోకల్ కిడ్నాప్స్, మర్డర్స్, చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటుంది. బట్ దిస్ గ్యాంగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండర్ హిస్ ఫాదర్స్ రూలింగ్. ఈజ్ ఎ బ్రూటల్ మ్యాన్. అది అరౌండ్ ఒక 20 years వాళ్ళ ఫాదర్ రూల్ చేశారు.
గత 10 years నుంచి భాష రూలింగ్లోకి వచ్చాడు. బయట టాక్ ఏంటంటే భాష వచ్చిన కాడి నుంచి గ్యాంగ్ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నౌ గ్యాంగ్ 2 కాయరు గ్యాంగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే గ్యాంగ్ 2 ఎంటర్ అయిందో గ్యాంగ్ 1 యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 3 years బ్యాక్ గ్యాంగ్ 1 మొత్తం స్ప్లిట్ అయింది. ఇప్పుడు చనిపోయిన 3 విక్టిమ్స్ భాషా గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళే. ఇకపోతే గ్యాంగ్ 2, ఇది చాలా డేంజరస్ గ్యాంగ్. ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ చేయని క్రైమ్ అంటూ లేదు. ఈ గ్యాంగ్కి మెయిన్ లీడ్ వచ్చేసి కాయరు జంగా. వీళ్ళు చేసిన అన్ని క్రైమ్స్ ఆఫ్ ది రికార్డ్ మాత్రమే. రికార్డ్ అయిన కొన్ని కేసెస్ మాత్రం చూసి వీళ్ళని క్లోజ్ చేయలేం. కానీ ప్రెజెంట్ ఈ ఏరియాలో సిచ్యువేషన్స్ ఏం బాగలేవు. వన్స్ అపాన్ ఏ టైం ఈ 2 గ్యాంగ్స్ మధ్య చాలా గొడవలు జరిగాయి. అప్పట్లోనే సెటిల్మెంట్స్ జరిగి దే బోత్ బికేమ్ కామ్. భాషా గ్యాంగ్ స్ప్లిట్ అయినప్పటి నుంచి జంగా గ్యాంగే ఈ కూన్పేట్ డిస్ట్రిక్ట్ని లీడ్ చేస్తుంది. మనకి ఆ గ్యాంగ్ వన్లో స్ప్లిట్ అయిన వారి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. భాషా గ్యాంగ్ వాళ్ళు చనిపోతున్నారని భాషకి కూడా తెలిసినది తెలియదు. సో ఫర్ దిస్ కేస్ వి షుడ్ ట్రేస్ భాష. అవును, భాషా గ్యాంగ్లో అందరూ స్ప్లిట్ అయ్యారు. ప్రతి మర్డర్లో మనం కామన్గా అబ్జర్వ్ చేసింది ప్రతి కేసులో కామన్గా అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు చనిపోయిన 3 భాషా గ్యాంగ్లో వాళ్ళే. ఇంకా మిగిలింది బిగ్ షాట్ భాష. అసలు జాక్ కార్డ్స్ మీరు అనుకున్నట్టు జస్ట్ నార్మల్ కార్డ్స్ కాదు. బైదిస్ ఆ కిల్లర్ అనేవాడు ప్రీ ప్లాన్గా ఈ మర్డర్స్ అని చేస్తున్నాడు. అది వాడి సిగ్నల్ స్టైల్ ఆఫ్ కిల్లింగ్ కావచ్చు. అంటే ఈ మర్డర్స్ అన్ని కాయరు గ్యాంగే చేస్తుందంటారా? నో, కాయర్ గ్యాంగ్ చేయట్లేదు అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1, ఈ గ్యాంగ్ చాలా పవర్ఫుల్. వీళ్ళు చంపాలి అనుకుంటే డైరెక్ట్గా చేసేయచ్చు. ఇలాంటి జాక్ కార్డ్స్ అలాంటివి యూజ్ చేయరు, ఎందుకంటే వీళ్ళకున్న పవర్ అలాంటిది. నెంబర్ 2, అయినా గ్యాంగ్ 2లో మెయిన్ లీడ్ జంగాగడ్ కిడ్నాప్ అయ్యి 2 వారాలు అవుతుంది కదా. సార్ ఈజ్ ఇట్? అర్జున్, జంగా కిడ్నాప్ అయినట్టు ఎలాంటి అఫీషియల్ రికార్డ్స్లోనూ లేదు. హౌ కెన్ యూ సే దట్? సార్ మీ చేతికి ఏమైంది? బ్లీడ్ అవుతుంది. నాకు చిన్న పని ఉంది. యూ గ్యాస్ క్యారీ ఆన్. సో దట్స్ ఇట్ గైస్. మన మెయిన్ టార్గెట్ కిల్లర్ మెయిన్ టార్గెట్ భాష. సో మనకి కిల్లర్ కావాలంటే భాషని ఫాలో చేయాలి. మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం మనం కిల్లర్ ఎవరో చెప్పలేం. సో ఆర్ కేస్ నేమ్ ఈజ్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావరా? నన్ను పట్టుకొని ఈ దందాలన్నీ ఆపేసి హీరో అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? ఈ దందాలో నాది ఒక పాత్ర మాత్రమే. నీది ఒక బతికేనా? ఉమెన్ ట్రాఫికింగ్, గ్యాంగ్ వార్స్, మనీ లాండరింగ్, డ్రగ్స్, వాట్ నాట్, ఇందులో లేవు నువ్వు. తారిన్లో క్వాక్షా, కానిర్జు వాల్నిర్జు, వాల్నిర్జా కానిర్జా, ఈ లోక్ జనరు తాక్నే జజా. ఇంకొక మాట నా దేశం గురించి మాట్లాడితే నేను మత్తులో ఉన్నప్పుడు కిడ్నాప్ చేయడం కాదురా. దమ్ముంటే ఇప్పుడు రా, చూసుకుందాం. కొడక, నా భాష తెలిస్తే సరిపోదురా. నన్ను కొట్టడం కూడా తెలియాలి నా కొడక. రారా.
దాకా రారా, ఇప్పుడు చూసుకుందాం. సార్ భాష లొకేషన్ యాక్టివేట్ అయింది.
అలా జరిగిందిరా. అరే ఈ జంగాగడ ఆడికి ఈ కేసు సంబంధం ఏంటి? ఆ జంగాగాడికి కేసుకి సంబంధమే లేనప్పుడు ఆ అర్జున్ గాడి జంగాగాడిని ఎందుకు చంపాడు? అసలు ఎవర్రా ఈ జాకు?